Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక ఎన్నికల అనంతర హింసపై రాజకీయ రగడ కొనసాగుతోంది. దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ ఎదుట తమ వాదన వినిపించారు వైసీపీ నేతలు. కూటమి కుట్రల వల్లే ఘర్షణలు జరిగాయన్నారు మంత్రి అంబటి. అదే సమయంలో సీఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లపై ఫిర్యాదు చేశారు. బాధితుల్లో అన్ని వర్గాల వారు ఉన్నారన్నది ఎంపీ లావు వర్షన్. ఈ ఘటనల ద్వారా దాదాపు 75 మంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ హాస్పిటల్లో ఉన్నారు. దీనికి ఒక కులం వారు కాదు ఉంది, అన్ని కులం వారు ఉన్నారు. ఒక వర్గం కాదు, అన్ని వర్గాల వారు అందరూ కూడా ఉన్నారు హాస్పిటల్లో. కాబట్టి దయచేసి దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి. ఏదో ఒక కులమే ఎలక్షన్ చేసింది తెలుగుదేశం పార్టీకి, ఒక మతమే చేసింది అనే దానికి తెరదించి అందరూ కూడా ముందుకు వచ్చి చేశారు. అందరూ కూడా పాపం గాయాలయ్యి అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు, అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పల్నాడులో ఎస్పీని మార్చారు, అలాగే అనంతపూర్లో ఎస్పీని మార్చారు, ఐజీని మార్చారు, తిరుపతిలో మార్చారు. ఎక్కడైతే మార్చారో పురంధరేశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి, అక్కడే సస్పెన్షన్లు జరిగాయి, అక్కడే మళ్ళీ కొత్త అధికారులు వేశారు, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్యాక్ట్స్ ఏంటో ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా. మేము తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు, వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉన్న వాటిలో ఏమైనా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నిగ్గుదేల్చమని అడిగి చెప్పాం. మేము మా వైపు నుంచి ఏదైతే 150 బూతుల దాకా సెన్సిటివ్ బూత్స్ అని ఇచ్చాము, అక్కడే ఎంత సెక్యూరిటీ పెట్టారు, ఎంత డిప్లాయ్మెంట్ పెట్టారు, ఎంత బందోబస్తు పెట్టారు అనేది దయచేసి పబ్లిక్కి తెలియజేయండి. తెలియజేస్తే తప్పకుండా అందరికీ తెలుస్తుంది మాకేమన్నా అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చిందా, మాకేమన్నా ఏ విధంగా దానివల్ల లాభపడ్డామని పబ్లిక్కి తెలిసే విధంగా మీరు బయట పెట్టండి అని చెప్పి ఆయన అడగటం జరిగింది. అది పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైతే పర్వాలా సరి చేసుకోవచ్చు. కొల్లుడయింది తెలుగుదేశం పార్టీతో, వారి దగ్గర బ్రైబ్స్ తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు. అంటే దాని అర్థం ఏంటి? కంచె చేను వేసినట్టు కదా. అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐల దగ్గర, సిఐల దగ్గర, వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి. ఈ ఘటనల ద్వారా దాదాపు 75 మంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ హాస్పిటల్లో ఉన్నారు. దీనికి ఒక కులం వారు కాదు ఉంది, అన్ని కులం వారు ఉన్నారు. ఒక వర్గం కాదు, అన్ని వర్గాల వారు అందరూ కూడా ఉన్నారు హాస్పిటల్లో. కాబట్టి దయచేసి దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి. ఏదో ఒక కులమే ఎలక్షన్ చేసింది తెలుగుదేశం పార్టీకి, ఒక మతమే చేసింది అనే దానికి తెరదించి అందరూ కూడా ముందుకు వచ్చి చేశారు. అందరూ కూడా పాపం గాయాలయ్యి అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు, అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పల్నాడులో ఎస్పీని మార్చారు, అలాగే అనంతపూర్లో ఎస్పీని మార్చారు, ఐజీని మార్చారు, తిరుపతిలో మార్చారు. ఎక్కడైతే మార్చారో పురంధరేశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి, అక్కడే సస్పెన్షన్లు జరిగాయి, అక్కడే మళ్ళీ కొత్త అధికారులు వేశారు, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్యాక్ట్స్ ఏంటో ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా. మేము తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు, వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉన్న వాటిలో ఏమైనా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నిగ్గుదేల్చమని అడిగి చెప్పాం. మేము మా వైపు నుంచి ఏదైతే 150 బూతుల దాకా సెన్సిటివ్ బూత్స్ అని ఇచ్చాము, అక్కడే ఎంత సెక్యూరిటీ పెట్టారు, ఎంత డిప్లాయ్మెంట్ పెట్టారు, ఎంత బందోబస్తు పెట్టారు అనేది దయచేసి పబ్లిక్కి తెలియజేయండి. తెలియజేస్తే తప్పకుండా అందరికీ తెలుస్తుంది మాకేమన్నా అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చిందా, మాకేమన్నా ఏ విధంగా దానివల్ల లాభపడ్డామని పబ్లిక్కి తెలిసే విధంగా మీరు బయట పెట్టండి అని చెప్పి ఆయన అడగటం జరిగింది. అది పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైతే పర్వాలా సరి చేసుకోవచ్చు. కొల్లుడయింది తెలుగుదేశం పార్టీతో, వారి దగ్గర బ్రైబ్స్ తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు. అంటే దాని అర్థం ఏంటి? కంచె చేను వేసినట్టు కదా. అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐల దగ్గర, సిఐల దగ్గర, వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి.
Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.